నమస్తే, నా పేరు బాలకృష్ణ. QTV న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తాం. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. మంత్రి పత్తిపాటి పుల్లారావు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు వక్రీకరించి విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా. జీవో నంబర్ 279ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్మికుల ధర్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా పుష్కరాలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పుష్కరాలు, తాగునీటిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రహదారుల విస్తరణ, ఘాటుల ఏర్పాటు, వైద్య శిబిరాలు తదితర అంశాలపై సమగ్రంగా నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రికి అందిస్తామని అన్నారు. గతంలో గోదావరి పుష్కరాలను నిర్వహించిన రీతిలోనే చారిత్రాత్మకంగా పుష్కర ఏర్పాట్లు చేస్తామని మంత్రి అన్నారు. నేడు స్థానిక జిల్లా పరిషత్లో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు మరియు జిల్లాలో తాగునీటిపై మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరవనున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ఫిబ్రవరి 25 నుండి నాగార్జున సాగర్ నుండి నీటి విడుదల చేసి చెరువులు, మంచినీటి రిజర్వాయర్లను నింపే విధంగా చర్యలు చేపట్టనున్నామని అన్నారు. రిజర్వాయర్లలో నీరు తక్కువగా ఉన్నందున ఉన్న నీటిని వినియోగించుకొని ఎద్దడి తలెత్తకుండా ఉండేలా ప్రతిపాదన తయారు చేశామని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించనున్నామని, వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కృష్ణ పుష్కరాలు డ్రింకింగ్ వాటర్ NSP కానీ వెస్ట్రన్ డెల్టాకి ఉన్న పరిస్థితి ఏంటనేటువంటిది ఒక సమీక్ష చేశాము. ఈ రెండు ఇష్యూస్ మీద కూడా కృష్ణ పుష్కరాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారికి కానీ కృష్ణ పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి వచ్చేటువంటి ఈ పుష్కరాలని గతంలో ఏ విధంగా గోదావరి పుష్కరాలని సుమారు 4,80,00,000 మంది వచ్చి పుష్కర స్నానం చేయటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత 12 సంవత్సరాలకు పోలిక లేకుండా కోట్లాది మంది కృష్ణ పుష్కరాలకు రావటం జరుగుతుంది. కాబట్టి దానికి తగినటువంటి ఏర్పాట్లు, దేవాలయాలు ఆధునీకరణ కానీ, R&B పంచాయతీ రోడ్స్ డెవలప్మెంట్ చేయటంలో కానీ, వచ్చేటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అసౌకర్యం కలగకుండా రోడ్స్ అప్గ్రేడ్ చేయటం, వైడనింగ్ చేయటం, వాటిని స్ట్రెంగ్తన్ చేయటం, ఆ విధంగా పంచాయతీరాజు, R&B రోడ్లు, అదేవిధంగా RWS మంచినీటి కొరత లేకుండా చేయటంలో కానీ, అదేవిధంగా ఈ రోజున మెడికల్ అండ్ హెల్త్ వచ్చేటువంటి వారికి ఏ ఒక్క అసౌకర్యం కలగకుండా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారికి ఒక మంచి అవకాశం ఇది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరం చంద్రబాబు గారి ప్రభుత్వంలో సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ పుష్కరాలు రావటం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం. ఎందుకంటే అన్ని రకాలుగా ముందు చూపు కలిగినటువంటి నాయకుడు, ఏర్పాట్లలో తనకు చాటి మరొకరు ఈ దేశంలో లేరు అనేటువంటి విధంగా ఏర్పాట్లు దగ్గరుండి వ్యక్తిగత పర్యవేక్షణలో చేసేటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. ఆ విధంగా రేయం బగళ్ళు కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అసౌకర్యం కలగకుండా పుష్కర స్నానం చేయించి, దేవాలయాల్లో దేవుని దర్శనాలు చేయించి, అటు దుర్గమ్మ కావచ్చు, ఇటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు, అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి కావచ్చు, అందరికీ అసౌకర్యం కలగకుండా రవాణా ఏర్పాటు చేయటంలో కానీ, రోడ్డు సౌకర్యం చేయటంలో కానీ ఇవన్నిటినీ కూడా ఒక సమీక్ష చేయటం జరిగింది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చేటువంటి పుష్కరాలకి అన్ని రకాలుగా రహదారులు ఏర్పాటు చేయాలి. దీని మీద ఒక సమీక్ష చేసి జిల్లా నుంచి ఒక నివేదిక ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కు పంపిస్తున్నాం. బడ్జెట్ను కూడా వీలైన వరకు ఎలకేట్ చేయమని కోరుతా ఉన్నాం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పుష్కరాలు కాబట్టి గ్రామంలో, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
ఈ సందర్భంగా రోడ్స్ కావచ్చు అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆకాంక్షతో కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం నుంచి నిధులు ఎలకేట్ చేయించుకోవటం, రాష్ట్రం నుంచి నిధులు కేటాయించడం, ఈ రకంగా అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల ఆలోచన చేస్తూ ఉన్నారు. దీని మీద జిల్లా ఒక ప్రణాళిక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. ఏ విధంగా R&Bలో ఏ విధంగా చేయాలి, పంచాయతీరాజ్ ఏ విధంగా చేయాలి, దేవాలయాలు ఏ విధంగా పునరుద్ధరించాలి, ఆధునీకరించాలి, దానితో పాటు మిగతా ఏర్పాట్లన్నీ ఏ విధంగా చేయాలనేటువంటి దాంట్లో ఒక సమీక్ష నిర్వహించాము. మా ప్రతిపాదనలన్నీ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి అధికారులు తయారు చేసినటువంటి ప్రతిపాదనలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా వెస్ట్రన్ డెల్టా కానీ అదేవిధంగా నాగార్జున సాగర్ పరిధిలో అందరూ కూడా ఫిబ్రవరి 25 నుంచి డ్రింకింగ్ వాటర్ రిలీజ్ చేయమని కోరుతున్నాం. కనుక ఫిబ్రవరి 25కి డ్రింకింగ్ వాటర్ రిలీజ్ చేసి ప్రస్తుతానికి చిలకలూరుపేట వినుకొండ అయితే నెలాఖరికి డ్రింకింగ్ వాటర్ లేదు, అయిపోతూ ఉంది. కనుక మార్చి 10 లోపల చెరువులకు నీళ్లు నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మున్సిపాలిటీలు గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ ట్యాంక్స్ కానీ అన్నిటినీ కూడా మంచినీటికి ఎక్కడ కొరత లేకుండా ఫిబ్రవరి 25 నుంచి డ్రింకింగ్ వాటర్ రిలీజ్ చేయాలనేటువంటిది కూడా ప్రజాప్రతినిధులు అందరూ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కన్సర్న్ మినిస్టర్ ఉమామహేశ్వర గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ నెల 25 తర్వాత త్రాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ నుంచి నీరు వదిలేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఆ విధంగా విడుదల చేసి త్రాగునీటి ఎద్దడి లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా మొత్తం మీద కూడా ఒక ప్రతిపాదన తయారు చేశారు. 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల లోపు కనుక పనులు చేస్తే ఎన్ని గ్రామాల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. సుమారు 24,66 లక్షలు కనుక మనం ఖర్చు పెట్టగలిగినట్టే సుమారు ఎన్ని గ్రామాలు, 300 గ్రామాల ఎన్ని గ్రామాలు పరిష్కారం అవుతుంది? బిలో 5 lakhs 850 హ్యామ్లెట్స్ 24,66 లక్షలు ఖర్చు పెడితే 1 లక్ష నుంచి 5 లక్షల లోపు 800 హ్యామ్లెట్స్లో మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. మిగతా వాటికి ట్యాంకర్లతో సరఫరానా లేకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టంలో నీళ్ళు ఇస్తే త్రాగునీటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి గుంటూరు జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా చేయాలనేటువంటి దానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. దళిత జాతిని అవమానపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడని, ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాదరావు అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేద ధనిక 2 వర్గాలను ఉదాహరిస్తూ ఎవరైనా పేదవారిగా పుట్టాలని అనుకుంటారా అన్న మాటలకు కొన్ని రాజకీయ పార్టీలు వక్ర భాష్యాలు చెబుతున్నాయని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కుల విద్వేషాలు రెచ్చగొట్టే సంస్కృతి మంచిది కాదని, దళితులను అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని స్పష్టం చేశారు. నేడు అరండల్పేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, ఇతర నాయకులు పాల్గొని మాట్లాడారు. దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం వైఎస్ఆర్సీపీ నాయకులకు అలవాటేనని, స్వార్థ రాజకీయాలను విడనాడి ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయాలని అన్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అంతా అవినీతి కుంభకోణాలమయమేనని అన్నారు. లోటు బడ్జెట్లో అధికారానికి చేపట్టిన రాష్ట్ర అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు వారికి లేదని అన్నారు. తప్పుపడటం అనేది చాలా అభ్యంతరకరం. దాన్ని చిలవల పనులుగా చేసి చెప్పడం అనేది ఖండిస్తున్నాము. అది మంచిది కాదు. అది విడనాడాలని చెప్పి నేను దాన్ని విమర్శించే వాళ్ళకి, దాన్ని స్ప్లిట్టింగ్గా చూసే వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అదే సందర్భంగా ఇదే అవకాశాన్ని తీసుకొని ఆ విద్యార్థిని చెప్పింది కానీ, ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆలోచనలు కానీ మనం కూడా చేద్దాం. అంబేద్కర్ కూడా కోరుకున్నాడు, కులరహిత సమాజం కావాలి, కుల నిర్మూలన చేయాలని అంబేద్కర్ కూడా చెప్పాడు. అసలు అంబేద్కర్ రచనలో చాలా ప్రాధాన్యత రచన కుల నిర్మూలన రచన. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఆ విధంగా చేస్తున్నాడని మనం పాజిటివ్గా తీసుకొని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ఈ కులం పోవాలనుకుని, కులం బాధ పోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని తీసుకొని, ఈ చర్చని మనకు అనుకూలంగా మార్చుకొని ఈ రాష్ట్రంలో కులం లేని సమాజాన్ని,
కులరహిత సమాజాన్ని, అందరూ గౌరవంగా బ్రతికే సమాజాన్ని, మనందరం అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు సగౌరవంగా బ్రతికే, కలిసిమెలిసి బ్రతికే ఒక విధానాన్ని మనం కోరుకోవాలి. దాని మీద డిబేట్ చేయాలి. ఇదే అవకాశంగా తీసుకొని మనం డిబేట్ చేసినట్లయితే మంచి పాజిటివ్ సంకేతాలు వస్తాయి, సమాజంలో ఒక మార్పును కోరిన వాళ్ళు అవుతాం. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు స్ప్లిట్టింగ్గా చూడకుండా కంటిన్యూటీలో చూడండి. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ఈ రాష్ట్రంలో కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, అందరూ కలిసిమెలిసి అభివృద్ధి చెందాలి. దేశంలోనే, ప్రపంచంలో ఆంధ్రదేశం ఒక అభివృద్ధివంతమైన రాష్ట్రంగా ఎదగాలని ఆయన కోరుకుంటాం. ఈ సందర్భాన్ని మనం వాడుకొని దళిత సంఘాలు కంటే ప్రతి కులంతో బాధపడే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఆనాడు చెప్పిన కుల నిర్మూలన పోరాటానికి ఈ అవకాశాన్ని వాడుకొని మనం చర్చ తీసుకెళ్తే బాగుంటుంది. కానీ దాన్ని ఇంకో డైరెక్షన్ తీసుకెళ్తే మనం కూడా రాజకీయాలు చేసిన వాళ్ళు అవుతాం. అలాంటి రాజకీయాలు వద్దు మనకి. మనం ఈ కులపెడ నుంచి బయటపడటానికి అవకాశాన్ని వాడుకుందాం అని చెప్పి పాజిటివ్గా ముఖ్యమంత్రి గారి సంకేతాలను పాజిటివ్గా తీసుకెళ్ళి కులాన్ని ఎలా నిర్మించాలో ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చెప్పారో ఆ ఆలోచన ఇంకా ముందు తీసుకెళ్ళి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీవో నంబర్ 279ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులకు పని భద్రత కల్పించాలని, ప్రజలపై భారం వేసే యూజర్ ఛార్జీ విధానాన్ని విరమించాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేడు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో ఏఐటీయూసీ నాయకులు మాల్యాద్రి రాధాకృష్ణులు మాట్లాడుతూ 279 జీవో వలన మున్సిపల్ కార్మికులు ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను సైతం కాలరాసేలా ప్రభుత్వం పావులు కదుపుతుందని అన్నారు. కార్మికుల వేతన పెంపుపై హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు వాటిని అమలు పరచలేదన్నారు. మున్సిపల్ కార్మికులలో ఎక్కువ శాతం పేద దళితులు, గిరిజనులేనని నూతన జీవో ద్వారా కాంట్రాక్టులకు పని అప్పగిస్తే వారంతా రోడ్డున పడతారని అన్నారు. యంత్రాల వినియోగం ద్వారా కార్మికుల ఉపాధి కోల్పోతున్నారని తక్షణమే 279 జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల మీద కొత్తగా ప్రవేశపెట్టిన 279 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. గతంలో ఏదైతే ప్రభుత్వం 96లో మరి ఆ రోజు ఎస్సీలకి గ్రూపులుగా చేసుకోమని చెప్పి ఆ రోజున్న పరిస్థితుల్లో పర్మనెంట్ కార్మికులు తగ్గిపోయే పరిస్థితుల్లో కాంట్రాక్ట్ వ్యవస్థని మరి బలపరిచే విధంగా ప్రభుత్వం 96లో చేసిన జీవోలు 581ని అమలు జరపాలని, ఈ రోజున మరి పోరాటం సాధించుకున్న జీవోలన్నీ కూడా రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ 279లో అన్ని జీవోలు రద్దు అని చెప్తా ఉన్నారు. ఈ రద్దు అయితే మరి కనీస వేతనాలకు సంబంధించి అట్లాగే సెలవులకు సంబంధించి ఇవన్నీ కూడా రద్దు అయితే ఈ కార్మికులందరూ కూడా ఇబ్బంది పడతారు. మరి ఈనాటికి కూడా మరి 7వ నెలలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేసి 3 మంత్రుల సమక్షంలో ఇచ్చిన హామీలని ఈ రోజు కూడా ప్రభుత్వం మరి పెడచోరు పెడతా ఉంది. ఈ జీవోను రద్దు చేయాలని ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ధర్నాలు ఈ జీవోలు ఈ విధంగా ఇచ్చి జీతాలు పెంచినట్టే పెంచి వీళ్ళందరినీ పనుల నుండి తొలగించడానికి అవకాశం కల్పించే జీవోని ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల మీద యుద్ధం ప్రకటించిందా అనిపించేట్టుంది. కాబట్టి ఈ జీవోను రద్దు చేసే వరకు పోరాడాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంఘాలు నిర్ణయం చేసినాయి. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర అలాగే ఆర్జేడీల కార్యాలయాల దగ్గర ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఇక్కడ నుండి ఆర్జేడీకి మేము మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. తక్షణమే ఈ 279 జీవోను రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కూడా వెళ్ళడానికి QTV న్యూస్లో ఇప్పటిక విరామం.